من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأنيبوا إلى ربكم وأسلموا له من قبل أن يأتيكم العذاب ثم لا تنصرون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم الله యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణ ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, మస్జిదే ఫుర్ఖాన్ అహ్లే హదీస్ ఆధ్వర్యములో ఏర్పాటు చేయబడిన आओ अल्लाह की तरफ అనే ఈ ఆధ్యాత్మిక సభకు గాను నేను మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, आओ अल्लाह की तरफ మరలండి అల్లాహ్ వైపునకు. వాస్తవానికి సోదరులారా, అల్లాహ్ వైపునకు మనం మరలాలి అంటే ముందు అల్లాహ్ అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. వాస్తవానికి నేను మీ ముందు చదివిన వాక్యం యొక్క అర్థాన్ని మీ ముందు ఉంచి నా మాటను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నము చేస్తాను సోదరులారా. 39వ సూరే జుమర్ వాక్యము సంఖ్య 54లో అల్లా అంటూ ఉన్నారు, వ అనీబూ ఇలా రబ్బికుం, మీరు అల్లాహ్ వైపునకు మరలండి, వ అస్లిమూ లహు, మీరు అల్లాహకు విధేయత చూపండి, మిన్ కబ్లి అన్ యఅతియకుముల్ అజాబ్, మీపై అల్లాహ్ యొక్క శిక్ష రాకముందే, థుమ్మ లా తున్సరున్, ఆ తరువాత మీకు ఎలాంటి సహాయము లభించదు. ప్రియులారా, సోదరులారా, మనం వాస్తవానికి అల్లాహ్ వైపునకు ఎందుకు రావాలి? ఈ ఇజ్తిమా పెట్టబడినది आओ అల్లాహ్ కి తరఫ్, మీరు అల్లాహ్ వైపునకు మరలండి. మీలో ఎవరైనా ప్రశ్నించవచ్చు, అయ్యా మేము అల్లాహ్ వైపునకు ఎందుకు మరలాలి? సుబ్హానల్లాహ్, సోదరుడా, ఈరోజు నీవు జీవితము గడుపుతున్నావు అంటే అల్లాహ్ నిన్ను సృష్టించాడు కాబట్టి, అల్లాహయే నిన్ను సృష్టించకపోతే నువ్వు ప్రపంచములో ఉండేవాడివే కాదు. వాస్తవానికి అల్లాహ్ వైపునకు ఎందుకు మరలాలి అంటే అల్లాహయే నిన్ను సృష్టించాడు కాబట్టి. అల్లాహుల్ యబ్దఉల్ ఖల్క్, అల్లాహయే నిన్ను సృష్టించాడు కాబట్టి నువ్వు ఏమిటయ్యా ముందు తల్లి గర్భములో ఒక చిన్న వీర్యపు బిందువుగా నీవు ప్రవేశించావే. తల్లి గర్భములో నిన్ను రక్తపు ముద్దగా మార్చి, తల్లి గర్భములో నిన్ను మాంసపు ముద్దగా మలచి, తల్లి గర్భములో నీ యొక్క మాంసానికి ఎముకను జత చేసి, తల్లి గర్భములో 9 మాసాల పాటు నిన్ను పోషించి నిన్ను ప్రపంచములోనికి తీసుకువచ్చినవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రియులారా, యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం ఖల్కం మిన్ బఅది ఖల్కిన్ ఫీ జులుమాతిన్ సలాస్, తల్లి గర్భములో 3 చీకటి పొరలు ప్రియులారా, అండాశయపు పొర, గర్భాశయపు పొర, మావి పొర, 3 చీకటి పొరల లోపల ఒక వీర్యపు బిందువుగా నేను ప్రవేశించాను. ఆలోచించండి, ఎలా ప్రవేశించాను? తల్లి గర్భములో నాకు ఇంత చక్కటి ఆకృతిని ప్రసాదించి ఈ ప్రపంచములో నన్ను తీసుకువచ్చిన వాడు అల్లాహ్. ప్రియులారా,
కాబట్టి నేను అల్లాహ్ వైపునకు మరలాలి సోదరులారా. అల్లాహు అక్బర్. ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను మరలండి అల్లాహ్ వైపునకు, పిలుస్తున్నాం అల్లాహ్ వైపునకు రా అంటున్నాడు. నేను అల్లాహ్ వైపునకు రానండి. ఎక్కడికి వెళ్ళిపోతావు? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? సుబ్హానల్లా. ఈ ప్రపంచం నాదండి. ఎప్పటి వరకు జీవిస్తావయ్యా? ఈ ప్రపంచంలో ఉండిపోతానండి. ఎప్పటి వరకు ఉండిపోతాం ప్రపంచంలో? నేను రాను అల్లాహ్ వైపునకు అంటున్నావు కదా అనేవాడు ఎప్పటి వరకు ప్రపంచంలో ఉండిపోతాం ప్రియులారా? సుబ్హానల్లా. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ సుమ్మా ఇలైనా తుర్జఊన్. మీరందరూ మరణం యొక్క రుచి చూడబోతున్నారు. ఎప్పటి వరకు ప్రపంచంలో ఉంటామండి? ఉండిపోతామా? మీరు ఎక్కడున్నా సరే అల్లాహ్ మీకు మరణాన్ని ఇచ్చి తీరుతాడు. ఐనమా తకూను యుద్రిక్కుముల్ మౌత్ వలౌ కుంతుం ఫీ బురూజిన్ ముషయ్యదా. మీరు ఎక్కడ ఉన్నా మీకు మరణం వచ్చి తీరుతుంది. మీరు ఆకాశములో పటిష్టమైన బురుజులు నిర్మించుకున్నా మీకు మరణం వస్తుందయ్యా. రాదా? భారతదేశంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి, భారతదేశంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తట. అతని వద్ద ఉన్న ఆస్తి, భారతదేశంలో ఉన్న అత్యంత ధనవంతుడు తన వద్ద ఉన్న ఆస్తిలో రోజుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, రోజుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అతని సంపదట 555 సంవత్సరాల వరకు అతను తినగలడట. రోజుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 555 సంవత్సరాల వరకు అతని సంపద తరగదు. 555 సంవత్సరాలు ప్రపంచంలో ఉండిపోతామా? మరణం వచ్చి తీరుతుంది ప్రియులారా. అయ్యా చనిపోయానండి, సమాధిలోకి వెళ్ళిపోయానండి. ఎవడు చూశాడయ్యా? సమాధిలోకి వెళ్ళిన తరువాత తిరిగి అల్లాహ్ వైపునకు వెళ్తానో లేదో? మట్టిలో మట్టయిపోతాను కదా, తిరిగి అల్లాహ్ వైపునకు వెళ్తానో వెళ్ళను? సోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో అయ్యా, కాస్త అయ్యా నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు మట్టిలో మట్టయిపోయిన తరువాత అల్లాహ్ వైపునకు తిరిగి రావని అల్లాహ్ అంటూ ఉన్నాడు. వమిన్ వరాయిహిం బర్జఖున్ ఇలా యౌమి యుబఅసూన్. నిన్ను ప్రళయ దినం వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధిలో ఉంచుతాడయ్యా. ఆ ప్రళయ దినాన తిరిగి నీవు అల్లాహ్ వైపునకు రావలసినదే. రాదా ప్రళయ దినం? అం హసిబతుం, అనుకుంటున్నారా మీరు అన్నమా ఖలక్నాకుం అబసా వ అన్నకుం ఇలైనా లా తుర్జఊన్. అయ్యా అనుకుంటున్నావా నిన్ను మేము కేవలం కాలక్షేపము కోసం సృష్టించామని, నువ్వు తిరిగి మా వైపునకు రావటం జరగదని భావిస్తున్నావా? సోదరుడా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధిలో ఉన్న నన్ను ప్రళయ దినాన బయటకు తీస్తాడు. వ అన్న స్సాఅత ఆతియతుల్ లా రైబ ఫీహ్ వ అన్నల్లాహ యబ్అసు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్ ఫిల్ ఖుబూర్, ప్రళయ దినము ఖచ్చితంగా రాబోతుంది. ప్రళయ దినాన సమాధులలో పాతి పెట్టబడిన వారు సమాధి నుండి బయటకు తీయబడతారయ్యా. మరి అల్లాహ్ వైపునకు రావలసినదే. అల్లాహ్ వైపు నా రాకుండా మన జీవితం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక మాట అండి, జాగ్రత్తగా వినే ప్రయత్నము చేయండి. మరి అల్లాహ్ వైపునకు ఈ ప్రపంచంలో వద్దామా, లేక చనిపోయిన తరువాత ప్రళయ దినాన వద్దాం అనుకుందామా? చాలా మంది అనుకుంటారు, చూద్దాములే, ఇంకా రోజులున్నాయి కదా. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏ క్షణములో మరణం మన వెంట వస్తుందో మనలో ఏ ఒక్కరికి తెలియదు ప్రియులారా. కాబట్టి మరణము రాకముందే మనం అల్లాహ్ వైపునకు మరలాలి సోదరులారా. సుబ్హానల్లాహ్. ఆ ప్రళయ దినాన ఏదైనా అవకాశం ఉంటుందా?
సుమ్మ లా తున్సరూన్, ఆ రోజు ఎలాంటి సహాయము లభించదు ప్రియులారా. ఆ రోజు అంటాడు మనిషి, అల్లా ఈ రోజు నేను నీ వైపునకు మరలి వస్తాను. ఎప్పుడంటాడండి? ప్రళయ దినాన అంటాడు. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసూ రూసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబ్సర్నా వసమిఅనా ఫర్జిఅనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూకినూన్. ఆ రోజు అంటాడు మనిషి, రబ్బనా, ఓ మా ప్రభువా, అబ్సర్నా, ఈరోజు మేము చూస్తున్నాం ఈ ప్రళయ దినం యొక్క కష్టాన్ని. సమయనా, అల్లా ప్రళయ దినాన్ని వింటున్నాం. ఫర్జిఅనా, అల్లా మమ్మల్ని ప్రపంచంలోకి పంపించు అల్లా. నఅమల్ సాలిహా, మంచి పనులు చేసుకొని వచ్చేస్తాం అని ఆ రోజు అల్లాహ్ వద్ద మనమంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మరలటానికి అవకాశం ఇవ్వడు ప్రియులారా. ఫజూకు బిమా నసీతుం లిఖాఅ యౌమికుం హాదా, అయ్యా ఈరోజు నీకు మరలే అవకాశము లేదయ్యా, నువ్వు ప్రపంచములో మమ్మల్ని మరచిపోయావు, ఈరోజు నరకాగ్ని యొక్క రుచి చూడు. ఇన్నా నసీనాకుం, ఈరోజు మేము నిన్ను మరచిపోయామయ్యా. అల్లాహ్ తాలా మనల్ని మరచిపోక దినము రాకముందే మనం అల్లాహ్ వైపునకు మరలాలి ప్రియులారా. మరలుతున్నామా సోదరులారా? మాషాల్లా, నమాజ్ ఆచరిస్తున్నానండి. కేవలం నమాజ్ ఆచరించటం అల్లాహ్ వైపునకు మరలినట్టా సోదరులారా? మన జీవితంలో ఇతర విషయాలు లేవు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు మరలటానికి మరలామా? అల్లాహ్ వైపునకు సుబ్హానల్లాహ్, తౌహీద్ వైపునకు మనం వస్తూ ఉన్నామా? మనం తౌహీద్ వైపునకే పూర్తిగా రాలేకపోతున్నాం సోదరులారా. అల్లాహ్ యొక్క ఏకత్వము వైపునకే రాలేకపోతున్నాం. మన నోటితో మనం తౌహీద్, అల్ రుబూబియ్యా, అల్ ఉలూహియ్యా, అల్ అస్మా వ సిఫాత్ అన్న మాటలు పలుకుతాం. కానీ మాట వచ్చినప్పుడు మనం అల్లాహ్ వైపునకు మరలం ప్రియులారా. ఒక మనిషి తన జీవితంలో భయపడతాడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడాలి, శరణు వేడుకుంటాడండి. ఎప్పుడైనా జీవితంలో, ఇందాక చెప్పారు గురువుగారు, ఈరోజు ఏదైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు మరలకుండా వేరే వేరే విషయాల వైపునకు ముస్లిం మరలుతున్నాడు. అల్లాహ్ ఖురాన్ చదవమన్నాడు, ఖురాన్ చదవటం వైపునకు మనం మరలటం లేదు, వేరే వారి వద్దకు వెళ్తున్నాం. వారేదో మన జీవితాలలో మంచి చేస్తారు, ఖైర్. నేను చెప్పే మాట ప్రియులారా, ముస్లిం సమాజమా, మనం తౌహీద్ విషయంలో పూర్తిగా అల్లాహ్ వైపునకు మరలాలి. మనం అల్లాహ్ను ఆరాధించేవారం, ఏదైనా అయితే ఇప్పటికీ కూడా దిష్టి తగులుతుంది. ఎవరి వైపునకు మరలుతాం? ప్రవక్త దువా నేర్పారు, అఊజు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలక్. ఈ దువా వైపునకు మరలము. ఈరోజు తౌహీద్ పై ఉండి కూడా దిష్టి తగులుతుందండి. నిమ్మకాయ వైపునకు మరలే ముస్లిములున్నారు, కాటుక చుక్కల వైపునకు మరలే ముస్లిములున్నారు, ఇతరత్ర షిరుకు పనుల వైపునకు వెళ్ళే ముస్లిములున్నారు. సోదరులారా, ఇది షిరుకు ప్రియులారా. అల్లాహ్ వైపునకు మరలటం అంటే జీవితంలో తౌహీదులో కొంత భాగాన్ని తీసుకొని తౌహీదులో ఇతర భాగాన్ని విడిచిపెట్టటము కాదే. అయ్యా, నేను నీకు చెబుతున్న మాట, మన జీవితాలలో మనం అల్లాహ్ వైపునకు మరలకుండా షిరుకులో ఉండిపోతే అల్లాహ్ దేన్నిస్తాడండి? అల్లాహ్ దేన్నిస్తాడు? వమై యుష్రిక్ బిల్లాహ్ ఫకద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా. ఎవరైతే అల్లాహ్తో పాటు షిర్క్ చేశారో అల్లాహ్ వారిపై నరకాన్ని నిషిద్ధము చేశాడు. ప్రియులారా, సోదరులారా, అల్లాహ్ యొక్క తౌహీద్ వైపునకు మరలుదాం. రెండవ మాట సోదరులారా, మనం ఎటు మరలాలి? ఎటు మరలాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు వైపునకు మరలాలి. ఈరోజు నేను ముస్లింనండి, కానీ నా జీవితాలలో బిద్అతులు ఉంటాయి. నేను బిద్అతులతో కూడిన ఇస్లాం జీవితాన్ని అనుసరిస్తాను. నువ్వు అల్లాహ్ వైపునకు
మరలలేదయ్యా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ అహదస ఫీ అమ్రినా హాదా లైస మిన్హు ఫహువ రద్దున్. ఎవరైతే మేము చెప్పని కార్యాన్ని చేస్తారో, ధర్మశాస్త్రంలో నూతన విషయాన్ని తీసుకువస్తారో, వారు చేసిన పని రద్దు చేయబడుతుంది. ఈరోజు నేను ముస్లింనే, కానీ ఎన్ని బిద్అతులు మన జీవితాలలో ఉన్నాయి ప్రియులారా. ఈరోజు ఒక నికా వ్యవహారం నుండి, పిల్లవాడు ఇంట్లో పుట్టటము నుండి, ఒక మనిషి చనిపోయేంత వరకు ఎన్ని బిద్అతులు మన జీవితంలో ఉన్నాయి. నేను అల్లాహ్ వైపునకు మరిలానా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనమంతా మాషాల్లా చక్కగా ఇస్లామీయ జీవితం గడుపుతాం, కానీ లోపల ఆశ్చర్యం వేస్తుంది. మనం ఒక వ్యక్తి కుటుంబాన్ని తౌహీద్ పరమైన కుటుంబం అనుకుంటాం. ఒక చక్కటి ముస్లిం అండి, అల్లాహ్ను ఆరాధించేవాడు, ఇంటికి పిలుస్తాడు, అయ్యా నా పిల్లవాడి ఆరోగ్యం చక్కగా లేదు, ఒకసారి వచ్చి దువా చేయండి. ఖైర్, సరే. ఒకసారి వెళ్ళి ఆరోగ్యం చక్కగా లేనివాడి ఆ పిల్లవాడికి వెళ్ళి దువా చేస్తాను అంటే మనం ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది. ఏం జరుగుతుంది? మనం ఎవరినైతే తౌహీదు వాడిగా భావించామో వారి ఇంటిలో పిల్లవాడి మెడలో తావీజు ఉంటుంది ప్రియులారా. ఇది అల్లాహ్ వైపునకు మరలటమా? అనేక మంది సుబ్హానల్లాహ్, పైకి మనం తౌహీద్ తౌహీద్ తౌహీద్, కానీ లోపల ఇంకా మనలో అజ్ఞానం ఉంది. ఈ పని ఈరోజు చెయ్యొచ్చా, ఈరోజు చెయ్యకూడదా, ఇది మంచి రోజు, ఇది చెడు రోజు, ఎవరైనా ముందుకు వెళ్తే, ఎవరైనా అడ్డు వస్తే మనస్సులో ఇతగాడు అడ్డు వచ్చాడు, నా పని జరగదు భావించటం. ఇది శైతాను వైపునకు మరలటం, అల్లాహ్ వైపునకు మరలటం కాదు సోదరులారా. షిరుకును విడిచిపెడితేనే నేను అల్లాహ్ వైపునకు మరలినట్టు, నేను బిద్అతును విడిచిపెడితేనే నేను అల్లాహ్ వైపునకు మరలినట్టు. అయ్యా, నమాజ్ ఆచరిస్తున్నానా? మస్జిద్ పిలుస్తోంది రోజుకు 5 పూటల, రావయ్యా అల్లాహ్ వైపునకు రా. నేను నమాజ్ ఆచరిస్తున్నానా? నమాజ్ ఆచరిస్తాను గురుగారు, కానీ నమాజులో సుబ్హానల్లాహ్ ఒక పూట నమాజ్, 2 పూటల నమాజ్, లేదంటే కొంతమంది జుమా దినాన నమాజ్, పండగ దినాన నమాజ్, లేదా చనిపోతే ఇంట్లో నమాజ్. దీనిని అల్లాహ్ వైపునకు రావటం అంటారా? ఒక్కసారి ప్రశ్నించండి. నేను పండగకు నమాజ్ చేసేవాడిని, నేను అల్లాహ్ వైపునకు మరలినట్ట? సుబ్హానల్లాహ్ ప్రియులారా, నమాజు చెయ్యని వారికి జహన్నం లేదండి అనుకుంటున్నారా? నమాజ్ ఆచరించకపోతే జహన్నం, నరకముందని. నమాజులో అశ్రద్ధ వహించిన వారికి కూడా అల్లాహ్ నరకాన్ని పెట్టాడు. ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిం సాహూన్. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారో, ఈరోజు అశ్రద్ధ లేదా ప్రియులారా? ఆలోచించుకుందాం. నమాజుల పట్ల అశ్రద్ధ మన జీవితంలో లేదా? నేను ముస్లింనండి. ఒక ముస్లిం తన జీవితములో నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తే ఆ ముస్లిం అల్లాహ్ వైపునకు మరలినట్టు కాదు సోదరులారా. అల్లాహు అక్బర్. నేను చెప్పే మాటలు కొన్ని వినే ప్రయత్నము చేయండి. 4వ మాట, తల్లి తండ్రి విధేయత వైపునకు మరలుతున్నామా? ఈరోజు అల్లాహ్ రక్షించాలి ప్రియులారా. మాటలు వింటుంటే తల్లి తండ్రిని కొట్టేవారున్నారు. అల్లాహు అక్బర్. తల్లి తండ్రిని నోటికి వచ్చేటట్టు మాట్లాడేవారున్నారు. మీరు వినండయ్యా, మనం అల్లాహ్ వైపునకు మరలలేదు. రిదర్ రబ్బి రిదల్లాహి ఫీ రిదల్ వాలిదైన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ తాలా యొక్క సంతృప్తి, అల్లాహ్ తాలా యొక్క ప్రసన్నత తల్లి తండ్రి యొక్క విధేయతలో ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అప్రసన్నత తల్లి తండ్రి అవిధేయతలో ఉన్నది ప్రియులారా. మరి ఎక్కడ మనం అల్లాహ్ వైపునకు మరలినట్టు? ఈరోజు ఇస్లాంపై జీవితం గడుపుతున్నాను. అల్లాహు అక్బర్. ఎంతమంది యువకులు లేరు? ఎంతమంది మన జీవితాలు వ్యభిచారములో, మద్యపానములో, డ్రగ్స్ తీసుకోవటములో. బాధేస్తుందండి. నేను ముస్లింనండి, కానీ అలవాటు పడ్డాడు డ్రగ్స్.
డ్రగ్స్ ఈరోజు మనకు కనిపించకుండా మన సమాజంలో ఉన్న ఒక ప్రశ్న, డ్రగ్స్ కు బానిస కావటం. అయ్యా, నువ్వు గనక ఈ విధమైన పాపపు పని చేస్తే నీ హృదయం బండరాయి మాదిరిగా మారిపోతుంది సోదరుడా. అల్లాహు అక్బర్. ఏదైతే డ్రగ్స్ కల్చర్ ఉందో, కొద్దిగా తీసుకుంటున్నాను గురువు గారు డ్రగ్స్, ప్రవక్త వారు అంటున్నారు కుల్లు ముస్కిరిన్ హరాం. నువ్వు ఏదైతే డ్రగ్ తీసుకుంటున్నావో అది చిన్న మోతాదులోనైనా అది హరాంగా పరిగణించబడుతుంది. అల్లా రక్షించుగాక. ఈరోజు కల్చర్, నమాజు చేసేవాడినండి నమాజు చేస్తూనే మద్యము తాగితే మనం అల్లాహ్ వైపునకు ఉన్నట్ట? అయ్యా నమాజ్ చేస్తానయ్యా, మాటలు వినటానికి వస్తూ ఉన్నాయి, ఇళ్లల్లో కూర్చొని అందరూ మద్యము తాగించే కుటుంబాలు కొన్ని సమాజంలోకి వస్తున్నాయి. నేను అల్లాహ్ వైపునకు ఎలా మరలినట్టు? నా జీవితంలో డ్రగ్స్ తీసుకుంటూ, నా జీవితంలో మద్యాన్ని తాగుతూ ప్రవక్త వారు అంటూ ఉన్నారు సోదరులారా, అల్ ఖమ్రు ఉమ్ముల్ ఖబాయిస్. మద్యము సకల చెడులకు మూలమండి. ఏమండి, మద్యము వలన, అయ్యా మీరు ముస్లిమేతరులకు చెప్పండి మద్యము గురించి. ముస్లిం అన్న పేరుతో నమాజ్ ఆచరిస్తూ మద్యాన్ని తాగేవారు లేరు సమాజంలో? మనం అల్లాహ్తో భయపడుతున్నామా లేదా? మీరు ఇలాంటి పని ఆ మద్యము మీతో చేయించవచ్చు. ఎన్ని వినలేదండి మద్యం. న్యూస్ ఆర్టికల్ చదివాను నేను. తమిళనాడులో చెన్నై సిటీలో ఒక టీ షాప్ నడిపించేవాడు మద్యము తాగి చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? మద్యము తాగటం వలన ఒక టీ స్టాల్ యొక్క యజమాని చేసిన ఘనకార్యం, నఊజు బిల్లాహి మిన్ జాలిక్, ఒక కుక్కతో వ్యభిచరించటం జరిగింది. ఒక కుక్కపై అఘాయిత్యం మద్యము తాగటం వల్ల. ప్రియులారా, ఏం మనం చూడటం లేదు? ఎన్ని నష్టాలు ఉన్నాయి సోదర సమాజమా. మనం ఎప్పుడు మారినట్టు? నేను ముస్లిం నండి, కానీ సిగరెట్ తాగుతాను. బాధతో చెబుతున్నాను నా సమాజమా, ముస్లిం అయ్యుండి ఇంకా నేను సిగరెట్లో ఉన్నాను అంటే నేను అల్లాహ్ వైపునకు మరలినట్ట? నేను కడు వినమ్రతతో మీకు విధేయతతో చెబుతున్నాను. మస్జిదులో వచ్చేటప్పుడు ధర్మ సమ్మతమైన ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి హరాం గావించబడింది. మస్జిదులోకి వచ్చేటప్పుడు ధర్మ సమ్మతమైన ఉల్లిపాయి, ధర్మ సమ్మతమైన వెల్లుల్లిపాయి హరాం చేయబడినది. అలాంటిది ధర్మ నిషిద్ధమైన సిగరెట్ను త్రాగుతూ నేను ఒక మంచి ముస్లిమునండి, 5 పూటలా నమాజ్ ఆచరించే ముస్లిమును, నేను అల్లాహ్ వైపునకు మారినట్ట? క్షమించాలి సోదర సమాజమా. ఆలోచించండి. ఇజితిమాలు పెట్టుకుంటున్నాం, ప్రసంగాలు వింటూ ఉన్నాం. నా జీవితంలో రవ్వంత మార్పు కోసం నేను ప్రయత్నించకపోతే నేను ఎలా వస్తాను అల్లాహ్ వైపునకు? నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సోదర సమాజమా, ఎవరైతే ఇంకా ఇలాంటి విషయాలలో ఉన్నారో బయటకు వచ్చేద్దాం. ఈరోజు సంకల్పం చేసుకోండి. ఎందుకు? ప్రళయ దినాన అల్లా అడిగాడు అనుకోండి, ఒక వ్యక్తి సిగరెట్టు తాగి 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 అతని లంగ్స్ కాస్త పాడైపోయి వాడు చనిపోయాడు అనుకుందాం. అల్లా ప్రళయ దినాన ప్రశ్నిస్తాడు, ఏమయ్యా నువ్వు సిగరెట్ కాల్చి కాల్చి నీ లంగ్స్ కాస్త వాటికి ప్రమాదం ఏర్పడి నువ్వు చనిపోయావు. అల్లా ప్రపంచంలో తిరిగి పంపించేయి, ఒక్క సిగరెట్ కూడా తాగకుండా నీ ఇబాదత్ చేస్తాను అని నేనంటే అల్లా పంపిస్తాడా? ఆలోచించండి. అల్లా పంపిస్తాడా తిరిగి ప్రపంచంలో? అల్లాహు అక్బర్. ఎందుకు నేను మారే ప్రయత్నము చేయటం లేదు? ఈరోజు ప్రవక్త సహబాలు అల్లాహ్ మాట విన్న వెంటనే అల్లాహ్ వైపునకు వచ్చేవారే. మద్యం హరాం చేయబడింది. హిజ్రీ 10వ సంవత్సరంలో బుఖారి గ్రంథంలో హదీసు నకలు చేయబడుతుంది. హజరత్ అనస్, హజరత్ అబూ తల్హా రదియల్లాహు అన్హుమా, హజరత్ అబూ తల్హా ఇంట్లో ఉన్నారు. ఫదీహ్ ఫదీహ్ అని పిలువబడే ద్రాక్ష రసాన్ని తాగుతున్నారు. ఫదీహ్ దాని పేరు, ద్రాక్ష రసం. అనస్ అంటారు రదియల్లాహు అన్, నేను గ్లాసులో పోసి ఇస్తున్నాను. ఒక వ్యక్తి బయట ఒక ప్రకటన చేస్తూ వెళ్తున్నాడు. హజరత్ అబూ తల్హా
హజరతే అనస్తో అన్నారు, అనస్ బయటకి వెళ్ళు, ఎవరో ఏదో అంటున్నారు ఒకసారి చూడు. హజరతే అనస్ బయటకి వెళ్ళారు. వెళ్ళి ఆ వ్యక్తి చెబుతున్న పిలుపును విన్నారు. లోపలికి వచ్చి చెప్పారు, అబూ తల్హా, అల్లా ఈరోజు మద్యాన్ని హరాం చేశాడంట. ఆ మాట బయట వ్యక్తి చెబుతున్నాడు. వెంటనే సహబాలు ఏం చేశారు ప్రియులారా, తమ చేతిలో ఉన్న ఆ మద్యము గ్లాసును ఆ క్షణాన కిందకి పడేశారు. వారు వచ్చారు అల్లాహ్ వైపునకు. ఈరోజు ఆ విధమైన ఈమాన్తో నేను అల్లాహ్ వైపునకు వస్తున్నానా? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అల్లాహ్ ముందుగా నాకు హిదాయత్ ప్రసాదించుగాక, ఆమీన్. తరువాత మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మన జీవితంలో ఎన్ని తప్పులు ఉన్నాయి, మనం అల్లాహ్ వైపునకు వచ్చే ప్రయత్నము చేస్తున్నామా సోదరులారా? అల్లాహ్ రక్షించుగాక. ఈరోజు అబద్ధము చెప్పి వ్యాపారము చెయ్యటం, అబద్ధపు ధనాన్ని తినటం, హరాం సొమ్మును తినటం, దొంగతనము చెయ్యటం ఒక ముస్లిం అండి. దొంగతనాన్ని ఏమాత్రము లెక్కలేనితనంగా బయటకు పెట్టడం జరుగుతుంది. హరాం సంపాదన ఏ మాత్రం ఆలోచించకుండా హరాం సంపాదన మన గర్భంలోనికి వెళ్ళిపోతుంది. 5 పూటల నమాజీనండి, కానీ నేను తినేది హరాం సంపాదన. నా యొక్క వ్యాపారంలో హలాల్ ఉందా ప్రియులారా? అల్లాహు అక్బర్. నా ప్రియమైన సోదర సమాజమా, పదండి అల్లాహ్ వైపునకు మరలుదాం. ఎలా? ఒక 4 మాటలు చెప్పి నా స్థానాన్ని తీసుకుంటాను. మనం అల్లాహ్ వైపునకు ఎప్పుడు మరలగలం చెప్పండి? మనలో ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సమాధానము చెప్పాలి అన్న భయం ఉంటే, ఉందా భయం ప్రియులారా? సలఫ్ భయపడేవారండి. ఒక వ్యాపారం చేసినా, ఒక వ్యభిచారము చేసినా, అంటే ఏ తప్పుడు పని చేసినా వారి జీవితం ఎలా ఉండేది ప్రియులారా? భయం. ఒక స్త్రీ అండి, ఆమె బిష్ర్ అల్ హాఫీ, ఒక గొప్ప పండితుడు గడిచాడండి. వారు ఏం చేసేవారంటే, సలఫు సాలిహీన్ తమ మనస్సును కంట్రోల్ చేసేవారు. అల్లాహ్ ముందు సమాధానము చెప్పాలి అని భయపడేవారు. మనం ఎప్పుడు మారగలం? ఉఫ్ తాగుతున్నాను, మస్జిద్ దగ్గర కాదండి, అమ్మో మస్జిద్ దగ్గర చూస్తే బాగుండదు, దూరంగా వెళ్ళిపోయి ఉఫ్ ఏదైనా, అది ఉఫ్ కానివ్వండి, అది మద్యం కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, ఏ చెడు పని కానివ్వండి. పాపం అంటే ఏంటండి? పాపము అంటే ఏంటి షరియత్ దృష్టిలో? హజరతే నవ్వాస్ బిన్ సమాన్ రదియల్లాహు తాలా అన్హు అంటారు, పాపము అంటే ఏ పని చేస్తూ ఉండగానైతే మనిషి హృదయం తనను ప్రశ్నిస్తుందో, అరే ఈ పని తప్పు, ఈ పని చెయ్యవద్దు, ఏ పని చేస్తూ ఉండగానైతే నలుగురు నన్ను చూడకూడదు, దొంగతనంగా చేస్తానో అదే పాపం. దాని నుండే మనం బయటికి రావాలి. ఎలా బయటికి రాగలం? وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَى. ఎప్పుడు రాగలమండి? ఎప్పుడైతే మన మనస్సులో మనం ఆలోచిస్తామో, రేపు ప్రళయ దినాన అల్లాహ్ తాలాకు నేను చేసే ప్రతి పనికి సమాధానము చెప్పాలి అన్న భయం మనలో ఉంటుందో. ప్రవక్త వారు ప్రశ్నింపబడ్డారండి, అయ్యుల్ జిహాది అఫ్జల్, అన్నింటికంటే మేలైన జిహాద్ ఏంటండి? ప్రవక్త వారు అన్నారు, అన్ తుజాహద నఫ్సక వ హవాక ఫీ జాతిల్లాహ్. అతిపెద్ద జిహాద్ ఏంటంటే మనిషి తన యొక్క నఫ్సుపై చేసే జిహాద్. ప్రియులారా, సలఫ్ చేసేవారు జిహాద్. సలఫ్ ఆ జిహాద్ చేసేవారు ఎలా? తన యొక్క మనస్సుపై వారు పట్టు సాధించేవారు. బిష్ర్ అల్ హాఫీ ఒక పండితుడండి. ఆమె చెల్లెళ్ళు ఏం చేసేదంటే, చెల్లి నూలు వడికేది, నూలు వడికి దారము తీసేది. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వద్దకు ఆ స్త్రీ వచ్చింది. వచ్చి చెప్పింది, ఇమాం అహ్మద్ బిన్ హంబల్, నేను నూలు వడుకుతానండి, నూలు వడికి దారము తీస్తాను. రాత్రి పూట ఎప్పుడైతే నూలు వడుకుతూ ఉంటానో, దారము తీస్తూ ఉంటానో, ఒక దీపపు బుడ్డి,
ఒక దీపపు బుడ్డి పెట్టుకొని ఆ దీపము వెలుగులో దారాన్ని తీసి అల్లుతూ ఉంటాను. ఎప్పుడైతే దీపపు బుడ్డిలో దీపం అయిపోతుందో, నా వద్ద దీపములో పొయ్యటానికి నూనె లేకపోతే చంద్రుని వెలుగులో నేను ఆ దారాన్ని అల్లుతూ ఉంటాను. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, నేను ఏదైతే అల్లానో ఇది ప్రజలకు అమ్మాలి. అమ్మినప్పుడు నేను చెప్పాలయ్యా, అయ్యా ఇది దీపపు వెలుగులో అల్లిన వస్త్రం, ఇది చంద్రుని వెలుగులో అల్లిన వస్త్రం. ఎందుకంటే చంద్రుని వెలుగులో అల్లేటప్పుడు దారముతో చక్కగా మనం కుట్టలేం, అందులో లోపము వస్తుంది. ఈ మాట ప్రజలకు చెప్పి అమ్మాలా వస్త్రాన్ని, లేకపోతే చెప్పకుండా అమ్మవచ్చా? అల్లాహు అక్బర్. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఆశ్చర్యపోయారు ఆ స్త్రీ తక్కువ. ఈరోజు మనం మన మనస్సును ఏం చేస్తున్నాం? ఒక చెడ్డ పని చెయ్యాలి మనస్సు ప్రేరేపిస్తుంది. అల్లాహు అక్బర్. బనీ ఇస్రాయిల్కు సంబంధించిన ఒక సంఘటన మీకు తెలుసు కదా. 3 వ్యక్తులు ఒక గుహలోకి వెళ్ళిపోతారు. 3 వ్యక్తులు గుహలోకి వెళ్ళిన తరువాత గుహ ముఖద్వారం వద్ద బండరాయి పడిపోతుంది. వారిద్దరూ గుహ నుండి బయటకు రావటానికి 3 దువాలు అడుగుతారు. అందులో ఒక వ్యక్తి ఏ దువా అడుగుతాడండి? అల్లాహతో, అల్లా ఒక ఆమె ఉంది, ఒక స్త్రీ, ఆమెపై నా మనస్సు ఎల్లప్పుడూ ఉండేది. ఆమెతో చెడ్డ కార్యము చేద్దామనుకునేవాడిని, కానీ ఎప్పుడూ ఆమె నిరాకరించేది. మా ఊరిలో ఒకసారి కరువు వచ్చింది. ఆమె నా వద్దకు వచ్చి 100 బంగారు నాణాలు అప్పుగా అడిగింది. నేనన్నాను, 100 బంగారు నాణెములు నీకు అప్పుగా ఇస్తానమ్మా, కానీ నా కోరిక తీర్చాలి. ఆయన అంటాడు, ఫలమ్మా కాత్తు బైన రిజిలైహా, నేను ఎప్పుడైతే ఆమె 2 తొడల మధ్య కూర్చున్నానో ఒక్క మాట ఆమె చెప్పింది, ఇత్తకిల్లా, అయ్యా అల్లాహకు భయపడు, లా తఫుద్దల్ ఖాతమ ఇల్లా బిహక్కిహి. ఈ విధంగా ఒక కన్నె పొరను అన్యాయంగా చెరపటం మంచిది కాదయ్యా. ఆ మనిషి అంటాడు, అల్లా నేను ఎప్పుడైతే ఆమె తొడల వద్దకు వెళ్ళానో ఆమె చెప్పిందల్లా, ఇత్తకిల్లా, నీకు భయపడమని. నేను కేవలం నీకు భయపడి ఆమె నుండి దూరంగా వచ్చేశాను. అల్లా నా ఈ పుణ్యకార్యాన్ని గనక నువ్వు స్వీకరిస్తే ఈ మార్గాన్ని తెరుచు దువా అడిగాడు. ప్రియులారా, ఇది తక్కువ అండి. మన పూర్వీకులు వారి యొక్క ఆత్మను ఆ విధంగా అల్లాహ్ భయభక్తితో కంట్రోల్ చేసేవారు. ఈరోజు మనం మన ఆత్మ చెప్పినట్టు వెళ్తూ ఉన్నాం. ఈ ఆత్మ మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. అల్లాహు అక్బర్. ప్రియులారా, చివరి మాటలు. అల్లాహు అక్బర్. ఈరోజు మనం అల్లాహ్ వైపునకు మరలాలంటే ఏం చేయాలి? తౌబా. సోదరులారా, తౌబా అన్న పదం ఉందని మనకి గుర్తుందా? నేను చాలా విచారంగా చెబుతున్నాను. మనం తౌబా అన్న పదాన్ని మర్చిపోయాము. ఒక్కసారి ఆలోచించాం. తౌబా, ప్రవక్త వారు అల్లాహ్ సమక్షంలో రోజుకు 100 సార్లు తౌబా చేసేవారు. అయ్యా, ఇంతవరకు పాపములో జీవితం గడిపావు, మద్యము తాగావు, వ్యభిచారము చేశావు, వడ్డీ తిన్నావు, హరాం వ్యాపారం చేశావు, ఈ రోజు వరకు రకరకాల పాపాలు చేశావు. ఇన్షాల్లా ఈ రోజు నుండి తౌబా చేయటం ప్రారంభించు. చాలా మంది ఉంటారు, అయ్యా పాపాలపై పాపాలు చేసేశాను, అల్లా నన్ను క్షమించడేమో. ఎందుకు క్షమించడండి? మీకు తెలియకుండా అజ్ఞానంలో మీరు పాపము చేస్తే అల్లా మీ పాపాన్ని క్షమిస్తాడు. ఈరోజు మనం ఎంతమంది తౌబా అల్లాహతో అడుగుతున్నాం? అల్లా ఏం కోరుకుంటున్నాడండి? అల్లాహ్ మనతో ఏం కోరుకుంటున్నాడు? ఇబ్నుల్ ఖయ్యీం రహిమహుల్లా అంటారు, అల్లాహ్ మనతో ఏం కోరుకుంటున్నాడు? ఇబ్నుల్ ఖయ్యీం అంటారు, 7 సముద్రాలను సృష్టించిన అల్లాహ్, భూమిపై ఎంత శాతం నీరుంది? సుమారు 3/4 వంతు భూమిపై నీరుంది. 7 సముద్రాలను సృష్టించిన అల్లాహ్ మన నుండి, ప్రియులారా, ఒక కన్నీటి చుక్కను కోరుకుంటున్నాడు. ఒక కన్నీటి చుక్కను అల్లాహ్ మన నుండి కోరుకుంటున్నాడు. మరి ఆ కన్నీటి చుక్కను అల్లాహ్ మార్గంలో ఇవ్వటానికి నేను ప్రయత్నము చేస్తున్నానా? నీతో పాపం జరిగిందయ్యా, అల్లాహ్తో తౌబా చెయ్యు.
ఈరోజు తౌబా చేసి తిరిగి అల్లాహ్ మార్గంలోకి వచ్చే ప్రయత్నము చెయ్యు. మనం పాపములో ఉండిపోతే పాపం మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. ఈరోజు నేను మీతో అభ్యర్థించే మాట ఏమిటంటే, పాపాన్ని విడిచిపెడదాం, తౌబా చేద్దాం, అల్లాహ్ వైపునకు మరలుదాం. ఇంతకు ముందు వ్యభిచారం చేశావు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడుకో. నువ్వు అదే వ్యభిచారంతో చనిపోతే అల్లాహ్ తాలా నిన్ను అత్యంత కఠినంగా శిక్షిస్తాడు. ప్రపంచంలో తౌబా చెయ్యు, తిరిగి ఆ వ్యభిచారం అనే పాపము, ఏ పాపము దరిదాపులకు వెళ్ళకు. జుహైనా అనే తెగకు చెందిన ఒక స్త్రీ వ్యభిచారం చేసింది. జుహైనా అనే ఒక తెగకు చెందిన స్త్రీ వ్యభిచారం చేసింది. ప్రవక్త వద్దకు వచ్చింది, ప్రవక్త, నేను వ్యభిచారము చేశాను, నేను ఈ పాపము నుండి అల్లాహ్ వైపునకు మరలాలి అనుకుంటున్నాను, ఏం చేయాలి? ఈ పాపము నుండి అల్లాహ్ వైపునకు మరలాలనుకుంటున్నాను, ఏం చేయాలండి? వ్యభిచారానికి ఇస్లాంలో శిక్ష ఏంటండి? వివాహిత గనక వ్యభిచారము చేస్తే రాళ్లతో కొట్టి రజం చేయాలి. ఇస్లామీయ ధర్మశాస్త్రం, ఇక్కడ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తాం, ఇస్లాం రాజ్యం ఆ మాట చెబుతుంది. ఆ స్త్రీ వచ్చింది, వ్యభిచారం చేసింది. ప్రవక్త అన్నారు, అమర బిహా ఫరుజిమత్. ప్రవక్త అన్నారు, ఈ స్త్రీని రాళ్లతో కొట్టి శిలా శిక్ష విధించండి. సహబాలు రాళ్లతో కొట్టి ఆ స్త్రీని చంపేశారు. రాళ్లతో కొట్టి ఆమె చనిపోయింది. సుమ్మా ప్రవక్త ఏం చేశారు? ఫసల్లా అలైహా. సహీ ముస్లిం రివాయత్. ప్రవక్త ఆమె జనాజా నమాజ్ ఆచరించారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్తతో ప్రశ్నించారు, యా నబీ అల్లా, అతుసల్లి అలైహా వకద్ జనత్. ప్రవక్త, ఈమె కోసం మీరు నమాజే జనాజా ఆచరిస్తున్నారేంటి? ఈమె వ్యభిచారము చేసింది కదా. ప్రవక్త అన్నారు, లౌ కుస్సిమత్ లకద్ తాబత్ తౌబతన్ లౌ కుస్సిమత్ బైన 70 మిన్ అహ్లిల్ మదీనా. ప్రవక్త ఏమన్నారు? ఒకవేళ ఈమె గనక అల్లాహ్తో ఎలాంటి తౌబా చేసిందంటే, ఈమె తౌబా యొక్క స్థాయిని 70 మంది మదీనా వాసులకు పంచి పెడితే లవసిఅతుహుం, ఆ 70 మంది పాపాలు కూడా క్షమించబడతాయి. అలాంటి తౌబా అల్లాహ్తో ఈ స్త్రీ చేసింది. ఈరోజు మన జీవితాలలో తౌబా, నమాజ్ లేదు, హరాం తింటున్నాను, మద్యము తాగుతున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, తల్లి తండ్రిని గౌరవించటం లేదు. అయ్యా, నేను తౌబా చేసి అల్లాహ్ వైపునకు మరలుతున్నానా? రాయ్యా వ అనీబు ఇలా రబ్బికుం, అల్లాహ్ వైపునకు మరలుదాం. మీకేం తెలుసండి? అయ్యా, నమాజుకు రండి, అల్లాహ్ వైపునకు మరలండి అంటే కష్టాలండి. మీకేం తెలుసు? మాకు ఎన్ని కష్టాలున్నాయంటే నమాజు చెయ్యటానికి కూడా సమయం లేదు. అరే, ప్రవక్త వారి కంటే ఎక్కువ కష్టాలు మన జీవితంలో ఉన్నాయా? ప్రవక్త కంటే ఎక్కువ కష్టాలు. నమాజుకు రండయ్యా, అల్లా ఇబాదత్కు రండి. మా కష్టాలండి, మా బాధలు, మా జీవనోపాధి ఇచ్చేవాడు అల్లా. ఏం కష్టం? 2-3 మాటలు, 4 నిమిషాల సమయం నా వద్ద ఉంది. ప్రవక్త కంటే ఎక్కువ కష్టం నేను నా జీవితంలో అనుభవించానా? అల్లా మనకు హిదాయత్ ప్రసాదించుగాక. ఈరోజు ఎప్పుడు ఏడుస్తాం మనం, సింహభాగం ఏడవటంలో ఉంటాం. పదండి చూద్దాం, ప్రవక్త కంటే ఎక్కువ కష్టం మన జీవితంలో వచ్చిందా? ప్రవక్త ప్రపంచంలో పుట్టటమే అనాథగా పుట్టారు. ప్రవక్త కన్ను తెరిచారు, ప్రవక్త యొక్క తండ్రి అబ్దుల్లా ప్రపంచంలో లేరు. ప్రియులారా, ప్రవక్త తల్లి గర్భములో ఉన్నప్పుడే తండ్రి అబ్దుల్లా చనిపోయారు. ప్రవక్త పుట్టటమే అనాదిగా పుట్టారు. రెండవ మాట, ప్రవక్త జీవితంలో 6 ఏళ్ల వయస్సు వచ్చింది. 6 ఏళ్ల వయస్సులో తల్లి ఆమీనా కూడా చనిపోయింది. ఇక్కడ కూర్చున్న వారిలో 6 ఏళ్ల వయస్సులో నేను తల్లి తండ్రి లేని అనాథగా జీవితం గడిపాను ఎవరైనా ఉన్నారా? చేయెత్తి ప్రయత్నం చేయండి. 6 ఏళ్ల వయస్సు. అయ్యా, నాకు 6 ఏళ్ల వయస్సులో నా తల్లి చనిపోయింది, నా తండ్రి చనిపోయాడు. అల్లాహు అక్బర్. 6 ఏళ్ల జీవితంలో ప్రవక్త తల్లి తండ్రిని కోల్పోయిన అనాథగా జీవితాన్ని గడిపారు. 8 ఏళ్ల వయస్సు వచ్చింది,
తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయారు ప్రియులారా. అల్లాహు అక్బర్. ప్రవక్త సంతానం ఎంతమంది అండి? ప్రవక్తకు సంతానం 7. 7 ప్రవక్త యొక్క సంతానం. 7 6 ప్రవక్త కళ్ళ ముందు చనిపోయారు. పుట్టాడు అబ్బాయి అబ్దుల్లా, 4 ఏళ్ల వయస్సుకు చనిపోయాడు. పుట్టాడు అబ్బాయి ఇబ్రాహిం, 17 మాసాల వయస్సులో చనిపోయాడు. పుట్టాడు అబ్దుల్లా కాసిం, 18 మాసాల వయస్సులో ఇబ్రాహిం, 17 మాసాల వయస్సులో ఈ యొక్క కాసిం చనిపోయారు. 3 మగపిల్లలు చిన్నప్పుడే చనిపోయారు. ప్రవక్త ఎప్పుడు అల్లాహ్ ఏంటి కష్టాలు నా జీవితంలో చెప్పలేదే? ఒక మాట తెలుసా? ప్రవక్త కూతురు జైనబ్ రదియల్లాహు తాలా అన్హా 29 ఏళ్ల వయస్సులో చనిపోయారు. 29 ఇయర్స్ జైనబ్ చనిపోయారు. ప్రవక్త కూతురు ఉమ్మే కుల్సుమ్ 27 ఏళ్ల వయస్సులో చనిపోయింది. ప్రవక్త వేరే కూతురు రుకయ్యా 22 ఏళ్ల వయస్సులో చనిపోయింది. విన్నారా? రుకయ్య 22 ఇయర్స్ లో చనిపోయారండి. 7 పిల్లల్లో 6 ప్రవక్త కళ్ళ ముందు చనిపోయారు. అయినా ప్రవక్త ఎన్నడూ వెనకడుగు వెయ్యలేదు. సుబ్హానల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై విష ప్రయోగము జరిగింది. ఖైబర్ యుద్ధానికి వెళ్ళినప్పుడు యూద మహిళ ప్రవక్తకు వడ్డించిన మేక మాంసములో విషం పెట్టింది. అయినా ప్రవక్త అల్లాహ్ ముందు ఆరాధనలో వెనకడుగు వెయ్యలేదు. ప్రవక్త తాయిఫ్ నగరానికి వెళ్ళినప్పుడు 3 మైళ్ళు ప్రవక్త రాళ్లతో కొట్టి వెంబడింపబడ్డారు. మనం ఎప్పుడైనా దావత్ పని కోసం 1 కిలోమీటర్ నడిచామా? ప్రవక్త 3 మైళ్ళు రాళ్లతో కొట్టి వెంబడించబడ్డారు. సుబ్హానల్లా. ఉహుద్ యుద్ధ దినాన ప్రవక్త వారి కంటి నరం తెగిపోయింది, పెదవి చిట్లిపోయింది, కుడి దంతం విరిగిపోయింది. ప్రవక్త ముఖం నుండి రక్తము కారుతుంది. ప్రవక్త అల్లాహ్ నుండి మరలలేదు. ప్రవక్త భార్య అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హాపై వ్యభిచారపు నింద మోయబడింది. ప్రవక్త అల్లాహ్ వైపు నుండి మరలలేదు. సోదరులారా, అల్లాహు అక్బర్. ప్రవక్తపై చేసేవారు ఏదైతే చేతబడి చేయించారు, ప్రవక్త ఎన్నడూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా పట్ల నుండి మరలలేదు. ప్రియులారా, ప్రవక్త నమాజు చేస్తున్నారు కాబా ముందు. ప్రవక్త వీపుపై కొయ్యబడిన ఆడ ఒంటె యొక్క బోటి ప్రవక్త వీపుపై పెట్టబడింది. ప్రవక్త ఆరాధన విడిచిపెట్టలేదు. ప్రవక్త నమాజ్ ఆచరిస్తున్నారు. అబూ లహబ్ భార్య ఉమ్మే జమీల్ ప్రవక్త వారి తలపై మేక పేగులు తీసుకువచ్చి విసిరింది. మహాప్రవక్త తుడుచుకున్నారు తప్ప అల్లా యొక్క ఇబాదత్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఇదంతా జరిగిన తరువాత కూడా ప్రవక్త రాత్రి ఎలా నించునేవారు? నమాజులో ప్రవక్త ఎలా నించునేవారు? సుబ్హానల్లా. ప్రవక్త 2 పాదాలు కందిపోయాయి. 2 పాదాలు కందిపోయేవి. నమాజులో ప్రవక్త నించున్నప్పుడు ప్రవక్తతో చెప్పడం జరిగింది, ప్రవక్త మీ ముందు పాపాలు వెనుకటి పాపాలు అల్లాహ్ క్షమించేశాడు కదా, అయినా అల్లాహ్ ముందు పాదాలు కందిపోయేటట్టుగా మీరెందుకు నించుంటున్నారు అల్లాహ్ ముందు? ప్రవక్త అంటున్నారు, అఫలా అకూను అబ్దన్ షకూరా. ఏమయ్యా, నేను అల్లాహకు కృతజ్ఞత తెలిపే దాసునిగా జీవితం గడపవద్దా? 7 పిల్లలు కళ్ళ ముందు చనిపోయినా ప్రవక్త అంటున్నారు, అఫలా అకూను అబ్దన్ షకూరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కష్టాల కడలిలో ప్రవక్త అంటున్నారు, అఫలా అకూను అబ్దన్ షకూరా. నేను అల్లాహకు కృతజ్ఞత తెలపవద్దా? నేను అల్లాహకు ఎంతవరకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఒక్కసారి ఆలోచించండి. మనం చనిపోయామా, తిరిగి ఆవో అల్లాహ్కి తరఫ్ ఎవ్వరూ మిమ్మల్ని పిలవలేరు, మనం రాలేం. కాబట్టి ఇగ్తనిం ఖమ్సన్ కబల ఖమ్సన్, 5 విషయాల కంటే ముందే మహాభాగ్యంగా భావిద్దాం. అందులో ఏంటండి? హయాతక కబల మౌతిక్, మరణము రాకముందే ఈ జీవితాన్ని మహాభాగ్యంగా భావిద్దాం. అల్లాహ్ వైపునకు మరలి వద్దాం. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరికి తెలుసు వారి జీవితాలలో వారిలో ఉన్న పాపాలు ఏంటో. ఈరోజు ఇన్షాల్లా నియ్యతు చేసే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్, ఈ పాపాన్ని ఇన్షాల్లా ఈరోజు నేను విడిచిపెడుతున్నాను నీకోసం. ఈరోజు కాన్ఫరెన్స్ ఆవో అల్లాహ్కి తరఫ్, నేను నిజంగా ఇంటికి వెళ్ళి ప్రశ్నించుకోవాలి. ఆవో అల్లాహ్కి తరఫ్ అంటే కేవలం ప్రసంగం విని తిరిగి ఇంటికి వెళ్ళిపోయామా? నిజంగా అల్లాహ్ వైపునకు వచ్చే ప్రయత్నము చేశామా?
ఖద్ అఫ్లహ మన్ జక్కాహా, ఎవరైతే తనను తాను సంస్కరించుకునే ప్రయత్నము చేస్తాడో వాడు సాఫల్యవంతుడవుతాడు. లేకపోతే ఈ జితిమాలు అవుతూ ఉంటాయి, మనం వస్తూ ఉంటాం, కూర్చుంటూ ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఇన్షాల్లా మార్పు రావచ్చు. పదండి నిజంగా అల్లాహ్ వైపునకు మరలే ప్రయత్నము చేద్దాం. అల్లాహ్ ఏవైతే మాటలు విన్నామో వాటిపై ఆచరించే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ ఎంతమంది అయితే కూర్చున్నారో మా అందరి జీవితాలలో నూతన కారుణ్యాన్ని, నూతన వెలుగును, నూతన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉత్తమ ఉపాధిని ప్రసాదించు. మా జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాంపై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఈమాన్పై మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. జీవితపు చివరి ఘడియలో లా ఇలాహా ఇల్లల్లా కలిమా పఠించి తుది శ్వాస విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహిం వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة أما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. والسلام عليكم ورحمة الله وبركاته.